చూసారు కదా! ఆ చిన్న వినాయకుడిని అయితే మా చెల్లి చేసింది. ఎలా చేసింది చూసారు కదా! నాకైతే చిన్న వినాయకుడు కూడా చాలా బాగా నచ్చింది. మా నాన్న అయితే ఇంకైతే వినాయకుడికైతే బొట్లయితే పెట్టేస్తున్నాడు. చిన్న వినాయకుడికి కూడా బొట్లయితే పెట్టేశాడు. ఫస్ట్ అయితే గంధం పూసి తర్వాత అయితే కుంకుమ అయితే పెట్టేశాడు. తర్వాత అయితే వినాయకుడి పొట్టకైతే రూ. 5 బిళ్ళ చూసారు కదా ఎలా అయితే పెట్టాడు. తర్వాత దీపాలు కూడా వెలిగించేశారు. తర్వాత మా అమ్మ అయితే ఒక్కోటి చేసింది అయితే పెడుతూ ఉన్నది. అరటికాయ తాలింపు, బీన్స్ తాలింపు, గుగ్గుళ్ళు, పాయసం, వడ, సాంబార్, రసం అలా అయితే అన్నీ అయితే వడ్డించేసింది. తర్వాత వచ్చేసి మేము వరకు మొత్తం ఇంకా శ్లోకాలు అవన్నీ చెప్పమన్నాడు మా నాన్న. శ్లోకాలు చెప్తూ ఉంటే ఇంక మా అమ్మ అయితే అన్నీ చేస్తూ ఉన్నింది. చూసారు కదా నాకైతే అసలు ఆకలి అయితే అసలు అన్ని ఐటమ్స్ చూసేటప్పుడు నాకైతే చిన్న ఆకలి వచ్చేయలేదు. ఇంకా మా అమ్మ అయితే బుక్స్ పెట్టమని బుక్స్ కానీ పెట్టకపోతే చిన్నగా తిట్టేది. అందుకని బుక్స్ కూడా